హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఇంకా సండే అంటేనే లేజీ డే, మఫీ డే, హాలిడే, జాలీ డే అన్నీ చెప్పుకోవాలి ఆ రోజు గురించి. ఇంకా టైం అయితే 9:30 కావస్తుంది. సో అంతకుముందు 4 సండేస్ నుంచి బిజీ ఉండేయండి 1 మంత్ మొత్తము. ఎందుకంటే ఒక సండే ఉగాది వచ్చింది, ఒక సండే శ్రీరామనవమి వచ్చింది, ఒక సండే బయటికెళ్ళాము, ఒక సండే నాన్ వెజ్ తెచ్చుకోబుద్ధి కాలేదు. సో అలా 4 సండేస్ స్కిప్ చేయంగా 1 మంత్ తర్వాత సండే రోజు కొంచెం లేట్‌గా లేచామనమాట. ఆ 4 సండేస్ కూడా ఎర్లీగానే లేచాననమాట. ఫెస్టివల్స్ ఉన్నాయని, బయటికెళ్ళాం, ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా టైం అయితే 9:30 వస్తుంది. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే వరకు నా మెన్స్ సైకిల్ ఉండే అనమాట. ఇంకా 5 డేస్ కాబట్టి నేను దీపారాధన చేసుకోలేదు. ఇంకా 5 డేస్ అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకుందాం అంటే ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే సాటర్డే చేసిన చపాతీలున్నాయి. ఇంక చాయ్ పెట్టేస్తే దాంతో కానిచ్చేస్తాము అని జెప్పేసి అనుకుంటున్నాను. ముందైతే బట్టలేస్తున్నాను. ఒక్క పూట బట్టలేయకపోతే ఎన్ని బట్టలుండిపోతాయంటే, అందులోనూ ఒక్కసారి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్న రోజు మంత్లీ ఒకసారి ఖచ్చితంగా కర్టెన్స్, అలాగే దుప్పట్లు అవన్నీ దుప్పట్లంటే వీక్లీ ఏస్తాననుకోండి. ఇలాంటి వేరే డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డేస్ అయిపోయినంక కర్టెన్స్, దుప్పట్లు అవన్నీ గూడా ఏసేస్తాననమాట. అట్లా సండే రోజు 3 సెక్షన్‌లో ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏయాల్సొచ్చింది. 3 అవర్స్ నడిచిందనమాట. ఇంకా మేమైతే ముందైతే ఇల్లయితే క్లీన్ చేసేద్దామని జెప్పేసి, ఇంక ఇల్లయితే ఫటాఫట ఇల్లు ఊడ్చి తుడిచేద్దామని జెప్పి ఇల్లు క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పెట్టేసుకున్నాను. సో, ఒక్కసారి ఆ పనయిపోయిందంటే నాకు పెద్ద పని తీరిపోతది. మిగతా సంగతులు తర్వాత జూసుకోవచ్చులే అని జెప్పేసి అనుకుంటున్నాను. సో, ఇంక ఇల్లు క్లీన్ చేస్తూ, తుడుస్తూ, ఊడుస్తూ మీతో డిస్కస్ చేసే టాపిక్ అయితే చిన్న టాపిక్. అండ్ ఈ సండే గూడా నేనెక్కువ షూట్ చేయలేదండి. ఎందుకంటే మళ్ళీ ఈ సండే బయటికే వెళ్ళాము. సో, ఎందుకు ఈ మధ్యన బాగా రెగ్యులర్‌గా బయటికెళ్తున్నామంటే ముందు మీకే అర్థమవుతది. ఒక 15 డేస్ అట్లా అయిన తర్వాత మీకు అది చెప్తాను. ఇప్పుడు చెప్పను. ఎందుకంటే అది అవుతుందా? అవ్వదా? అనుకున్నప్పుడు నేను మీకు చెప్పి గూడా వేస్టే గదా! అని జెప్పి చెప్పట్లేదు. సాటర్‌డే వ్లాగ్‌కైతే మంచి స్పందనొచ్చింది. చాలా మందంటే నాకైతే ఒక 900 మంది సబ్‌స్క్రైబర్లున్నారండి. అందులో ఒక 70 మంది జూసారు. దానికే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎక్కువ లైక్స్ కూడా వచ్చాయి వీడియోకి. సో, ఇంక ఈరోజు ఇల్లు ఊడుస్తూ, తుడుస్తూ, క్లీన్ చేసుకుంటూ మీతో డిస్కస్ చేసే చిన్న టాపిక్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఒక ఆడపిల్లకి ఎలా ఉంటాయో తెలుసా అండి? బిఫోర్ మ్యారేజు బర్త్‌డే వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూన్ 1 కల్లా బర్త్‌డే ఉందనుకోండి. జనవరి 1 నుంచి టార్గెట్ పెట్టుకుంటాము. ఎవ్రీ మంత్ ఫస్ట్ కాంగానే ఇంకా 5 మంత్స్ ఉంది, 4 మంత్స్ ఉందని, ఇంక ఇంట్లో వాళ్ళు గూడా మనకు బట్టలు కొనిస్తుంటుంటే బర్త్‌డే డ్రెస్ అని ఒక 10 మందికి చెప్పుకోవడాలు, అలాగే ఆ రోజు తలస్నానాలు చేసి మంచిగా గుడికెళ్ళి పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా ఆ రోజంతా జాలీగా ఉండడము. అమ్మ ఇష్టమున్న వంటలన్నీ మన కోసం అంటే మనకిష్టమున్న వంటలన్నీ చేసి పెడుతూ ఉంటే ఎంజాయ్ చేయడము. ఆ రోజు మన బర్త్‌డే నా మట్టుకు నా బర్త్‌డే అయితే అట్లనే ఉండేది. ఆ రోజు నా బర్త్‌డే ఒక పండగలాగా ఉండేది ఇంట్లో. చాలా సంబరంగా గడిచేది. ఇంకా ముఖ్యంగా ఏంటిదంటే రోజులు లెక్కబెట్టుకోవడం అనేది సిల్లీగా అనిపించినా గూడా సంతోషంగా అనిపిచ్చేది. ఇంకా కొద్ది రోజుల్లో ఉంది, ఇంకా కొద్ది రోజుల్లో ఉంది ఆనందం అందులో వెతుక్కునే ఆనందం ఎంతో ఉండేదనమాట. ఆ డేట్స్‌లో వెతుక్కోవడంలో ఆనందము. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే ఆహ్, మనం ఇండిపెండెన్స్ ఉంటాం ఒక్కొక్కసారి, డిపెండెన్స్ ఉంటాము. సో, ఎవ్రీ ఇయర్ బర్త్‌డే చేసుకోవాలని ఉండదు. పెళ్ళైన కొత్తలో అంటే హస్బెండ్ బర్త్‌డే సరే ఫస్ట్ బర్త్‌డే కదా పెళ్ళైన తర్వాత అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఫస్ట్ కిడ్ అయినంక ఫస్ట్ బర్త్‌డే గదా! అని జెప్పేసి అట్లా సెలబ్రేట్ జేసుకోవచ్చు. కానీ ఇగ రాను రాను మురిపెం కాస్త తగ్గిపోతుంది. అసలు డ్రెస్ కూడా కొనుక్కుంటామో కొనుక్కోము. ఇంక కేక్ కట్ జేయాలన్న చిన్న పిల్లమా ఎందుకు కేక్ కట్ జేస్తాం మనము అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు డేట్ గూడా ఆ డే గూడా ఆ బర్త్‌డే డే గూడా ఇలా వచ్చి అలా పాస్ అయిపోతది. జనరల్‌గా బిఫోర్ మ్యారేజ్ మన బర్త్‌డే డే ఎలా ఉంటుందంటే ఆ డే అంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ బర్త్‌డే రోజు అంటే ఇలా వచ్చి ఏదో క్యాజువల్ డే అయిపోయినట్టుగా ఉంటుంది. అదేనో తెలవదు. ఆ రోజే ఇంకా మన డేట్ ఉండడము, మంత్లీ సైకిల్స్ ఉంటాయి. గుడికి గూడా వెళ్ళలేము. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోలేము. అట్‌లీస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకోలేము. అదో చిరాకుగా ఉంటూ ఉంటుంది. సో, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ బర్త్‌డేస్‌కి అవి తేడా అండి. ఇవి ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. సో, అదనమాట ఇవాళ టాపిక్కు. ఎందుకో అది షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను, మా పాప
పాప కొంచెము యోగా ఎక్సర్సైజులు చేద్దాము అని చెప్పి చేస్తున్నాము. ఇంకా నేనైతే మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను, జీరా వాటర్ విత్ లెమన్ అండ్ హనీ కలిపి చాలా రోజుల నుంచి వాడుతున్నాను వెయిట్ లాస్ కోసము. బట్ ఏం వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు, ఎందుకంటే ఇది తాగుతూనే బయట తినే ఫుడ్ బయట తింటే ఏం వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదు కదా. దీంతో పాటుగా మంచిగా వాకింగ్ చేయాలి, అలాగే ఎక్సర్సైజులు చేయాలి. రోజు మనకు అవి వర్కౌట్ అవ్వదు, రోజు చేసే పనితోనే బిజీ షెడ్యూల్లోనే అలసిపోతూ ఉంటాం. ఇంకా అదే విధంగా వర్కౌట్ అవుతుంది. సరే కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి చేస్తున్నాను. అప్పటికే టైం 10 అయిపోయింది. ఇంకా హారాంగా కూర్చొని మేము అది చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇంక నేనైతే ఆకలిస్తుందని చెప్పేసి ఫుల్ బట్టలు ఉండే, ఆ బట్టలన్నీ ఆరేసి వచ్చి ఎండ కలిసిపోయాను. ఇంకా చపాతీ మా వారు పాప తినేసారు. ఇంకా నా మట్టుకు నేనైతే ఛాయ్ పెట్టేసుకొని అందులో బార్లేజీ బిస్కెట్స్ పెట్టుకొని తినేస్తున్నాను. మీ ఫేవరెట్ బిస్కెట్ ఎంతో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే మిల్క్ బిక్కీస్ అండ్ మ్యారీగోల్డ్, తర్వాత సాల్ట్ చిన్న చిన్న బిస్కెట్లు చిన్నప్పుడు ఉండేవి, గుర్తుందో లేదో మీకు. అవి నేను చిన్న బిస్కెట్లు అనేదాన్ని చిన్నప్పుడు మా నాన్నతోని. వాటిని ఏమంటారు గుర్తొస్తలేదు, చాలా చిన్నగా ఉండేవి అనమాట, లైక్ 25 పైసా కాయిన్ లాగా ఉండేవి. సో ఆ బిస్కెట్స్ ఎక్కువగా తినేదాన్ని చిన్నప్పుడు. ఇంకా ఇప్పుడు పార్లేజీ అలవాటు చేసుకున్నాము. ఇంకా పెరుగుతున్న కొద్దీ ట్రెండ్ మారాలి కదా అని చెప్పి ఈ ట్రెండ్కి వచ్చామన్నమాట. అండ్ ఫైనల్లీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 5 డేస్ అయిపోయాయి కదా అని చెప్పి నార్మల్ దీపారాధన చేసుకున్నానండి. యాక్చువల్ నాకు అసలు నిన్న మొత్తం క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంకా అనుకోకుండా బయటకు వెళ్ళే పని పడింది. సో అందుకని ఇంకా దబదబా ఫ్రెష్ అప్ అయిపోతున్నాము. ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు డెర్మటాలజిస్ట్ స్పెసిఫిక్గా సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ అయితే పెడుతున్నాను. ఆఫ్టర్ దట్ కాజల్, టిక్లీ, బొట్టు, ఇంకా లిప్ బామ్, ఇంక ఇవైతే కంపల్సరీగా ఉంటాయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీను. సర్టెన్ ఏజ్ అనే కాదు, టీనేజ్ నుంచి కొంచెం ఫేస్ని మంచిగా ఉంచుకోవాలంటే బై బర్త్ విత్ మంచి కలరు మంచిగా ఉన్నారంటే ఓకే, ఇక అట్లా లేదంటే కొంచెం స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే. మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్. అసలు ఇంకంతా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో సిమ్టమ్ నుంచి ఇంకో పార్సల్ తెప్పించుకున్నాను. నాకు దీని ప్రైస్ వచ్చేసి 269 రూపీస్ పడిందండి. సో ఇందులో చాలా ప్రోడక్ట్స్ వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను అనుకున్నట్టే అయ్యింది. ఇది రెండోసారి నేను బోల్తా పడడం సిమ్టమ్లో. సో ఎందుకంటే సిమ్టమ్ వచ్చేసి ఒక ఆన్లైన్ యాప్ అండి, కాస్మెటిక్స్ది. ట్రయల్ ప్యాక్స్ ఉంటాయి, చిన్న 100 ml, 10 ml, 50 ml దగ్గర నుంచి 100 ml దాకా ఉంటాయి. ఏదైనా కొత్త ప్రోడక్ట్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఫస్ట్ ట్రయల్ ప్యాక్గా ఈ సిమ్టమ్ యాప్లో మంచిగా ట్రై చేసుకోవచ్చు. అందులోనే ఏముంటుందంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆర్డర్ కింద మనకు బోనస్ ట్రయల్ పాయింట్స్ అని వస్తాయి. లైక్ 250 నుంచి 300 మధ్యలో వస్తాయి. ఆ అమౌంట్తో మనం చిన్న శాంపిల్స్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా ఆ శాంపుల్ ప్రోడక్ట్స్ మన ఫేస్కి పడుతున్నాయా, స్కిన్కి సూట్ అవుతున్నాయా లేదని చూసుకొని ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. అలా కొనుక్కుందే నేను డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ అనమాట. సో ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్నది. సో ఇప్పుడు కూడా నేను 269 రూపీస్కి కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి అని అంటే నేను అవి తీసుకున్నాను. సో నాకు చెప్పడం ఫస్ట్ ట్రయల్ పాయింట్స్లో 12 ట్రయల్ పాయింట్స్ అన్నారు. 12 ఉన్నాయి కదా అని చెప్పి నేను ఈ ఫస్ట్ చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ మౌస్ ఫౌండేషన్, అంటే ఇది ప్రైమర్ లాగా ఉంటుంది, ఫౌండేషన్ లాగా ఉంటుంది, లైక్ సీసీ క్రీమ్ లాగా ఉంటుంది. 5 వస్తాయి అని చెప్పేసి అన్నారనమాట. సరే 5 వస్తాయి కదా, సో బాగుంటుందేమో, స్కిన్కి సూట్ అవుతే మళ్ళీ తీసుకుందాంలే అనుకొని ఇవి ఒక 5 ఐటమ్స్ అనుకున్నాను. ఆ తర్వాత వీటితో పాటుగా నేను ఎంకెఫిన్ వాళ్ళది ఫేస్ వాష్ అండి. ఆల్రెడీ నేను ఫస్ట్ సిమ్టమ్లో ట్రై చేసింది ఎంకెఫిన్ ఫేస్ వాష్. ఈ యూట్యూబ్లో యాడ్ చూసి దానికి నేను అడక్ట్ అయిపోయి ఫస్ట్ అదే బుక్ చేశాను. సో అప్పటి నుంచి నేను దానికి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. ఎంకెఫిన్ ఫేస్ వాష్ మంచి కాఫీ ఫ్లేవర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అవి ఒక 5 వస్తా అన్నారు. స్విస్ బ్యూటీ వాళ్ళది మౌస్ అండ్ ప్రైమర్ అండ్ ఫౌండేషన్ వచ్చేసి 5 వస్తుంది అన్నారు. ఈ క్యాష్యూ నట్స్ అనమాట, డ్రై ఫ్రూట్స్, అదొక ప్యాకెట్. అక్కడికి 11 అయిపోయింది కదా. తర్వాత ఏదో ఖాదీస్ వాళ్ళది వచ్చేసి ఏదో లిప్ బామ్ అంట, అదే ఏ బ్రాండ్ కూడా నాకు తెలియదు, సరే లిప్ బామ్ కదా చూద్దాంలే అని చెప్పేసి అనుకోని అదొకటి. సో 12 ఐటమ్స్. ఈ చైన్ వచ్చేసి ఇంతకుముందు చూపించిన బటర్ఫ్లై చైన్ అండ్ రెగ్జోన్ డిటోనెంట్ వచ్చేసి ఫ్రీ అనమాట ఐటమ్స్ మనకు వచ్చేవి. అందులో ట్రయల్ పాయింట్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్ అనమాట. సో టోటల్గా 12 ఐటమ్స్కి 2 ఐటమ్స్ ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి కదా, 14 ఐటమ్స్ వస్తాయి అని కకృతి పడి మళ్ళీ నాకు తెలుసు అట్లా రావని చెప్పి వస్తాయేమో ఎక్కడో హోప్‌తోని బుక్ చేశాను గానీ, మళ్ళీ పప్పులో కాలేసాను. ఇలా నాకు సెకండ్ టైమ్ అయింది. బట్ ఎనీవే నేను అన్ని ప్రైజులు చూస్తున్నానన్నమాట. సో అన్నీ టోటల్ కలిపితే ప్రైస్ ఎంత అవుతుంది అని చూస్తే సో అవి 500 చేంజ్ అవుతున్నాయండి. 500 చేంజ్‌కి నాకు 269కే వచ్చాయంటే ఓకే కదా అనిపించింది. హాఫ్ ఆఫ్ ది ప్రైస్‌కి. సరే కనీసం ఇది ఒకవేళ ఫేస్‌కి పెట్టాక వాడిన తర్వాత వేరే ఐటమ్స్ అయినా వాడిన తర్వాత అయినా మంచిగా సూటబుల్ అనిపిస్తే మళ్ళీ అది ట్రైల్ చేయొచ్చులే అని. ఇలా
ట్రయల్ చేసిన ప్యాక్‌లోనే నేను చాలా వరకు నా ఫేస్‌కి పడ్డాయి. నేను మళ్ళీ కొనుక్కున్నా. అందులో డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ ఒకటైతే, స్విస్ బ్యూటీ వాళ్ళది ప్రైమర్ ఒకటి. సో, ఎప్పుడైనా బయటికెళ్ళినా మేకప్ ఏసుకున్న ప్రైమర్ పెట్టుకుంటాం కదా! అదొకటి. 2 కూడా నాకు వర్కౌట్ అయ్యాయి. నా స్కిన్‌కి పడ్డాయి. సో, ఇలా కొద్ది కొద్దిగా ట్రయల్ పాయింట్ పెట్టుకుంటే లాభం ఉంది, నష్టము ఉంది. నష్టం అంటే పెద్దగా ఏం కాదు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టుగా ఉంటదనమాట. 5 ఐటెమ్స్ ఇస్తారు నా పిచ్చి కాకపోతే. ఫస్ట్ నాకు అది ట్రయల్ పాయింట్‌లో అంతే అన్నారు అని చెప్పి నేను బుక్ చేశాను. అండ్ బటర్‌ఫ్లై చైన్ ఒకటి, ఆ రెక్సానా పౌడర్ ఒకటి, ఇంకా అవన్నీ కూడా 5, 6 ఐటెమ్స్ వచ్చాయి. నాకు 12 ఐటెమ్స్ వస్తాయేమో అనుకుంటే 6 ఐటెమ్స్ వచ్చాయన్నమాట. అలా బోల్తా పడ్డాను. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము కొంచెం సేపు బయటికెళ్ళాము. బయటికంటే కొంచెం పర్సనల్ వర్క్ ఉండి కొంచెం సేపయింది. 12:30కి అట్లా వెళ్ళి ఈవినింగ్ 5:30 అయిపోయింది ఇంటికొచ్చేసరికి. సో, ఫుల్ హెడేక్ అనమాట. హెడ్ బాత్ చేసి ఎళ్లి జుట్టు అట్లనే ఏసుకొని వెళ్ళేసరికి మస్తు నెత్తికంతా పట్టేసుకొని మస్తు తలనొప్పి లేసింది. ఇంకా రాంగానే మంచిగా స్ట్రాంగ్‌గా కాఫీ కలుపుకొని తాగేసాము. సో, కాఫీ తాగిన తర్వాత ఇంకా మధ్యాహ్నం కూడా పెద్దగా లంచ్ ఏం చేయలేదు. జస్ట్ ఒక్క చపాతీ తిన్నాను అంతే నేను. ఇంక బాగా ఆకలేస్తుంది. అసలు ఏం వండాలి, చెయ్యాలి, వంటగదిలోకి పోవాలని ఇంట్రెస్టే లేకుండే. అండ్ ఎన్ని రోజులు అయిపోయిందంటే చికెన్ బిర్యానీ తినక, చికెన్ కర్రీ ఇంట్లో చేసుకుంది తినక లిటరల్లీ 3, 4 మంత్స్ అయిపోయింది. అసలు చికెన్ అంటే నాకు నాన్ వెజ్‌లో చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టము. చికెన్‌ని మస్తు మిస్ అయిపోయాను నేను. ఇంకా నాకైతే అస్సలు ఇంకేమన్నా గానీ నాకే చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి మా వాడిని అడిగితే ఇంక వెంటనే చికెన్ బిర్యానీ, ఇదేమో జాయింట్ లెగ్ పీస్ చికెన్ బిర్యానీ అంట. స్పైస్ తక్కువ అని పెట్టారాయన. పరివార్ రెస్టారెంట్‌లో. సో, ఎంత టేస్టీగా ఉందంటే బాగానే ఉంది. బట్ నాకు బిర్యానీ అంటే చికెన్ 65 బిర్యానీ అండి. నాకు ఇది పెద్దగా ఇష్టం అంటే తిన్నాను. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ తీసుకొని తిన్నాం కాబట్టి తింటాము. బట్ ఏంటిదంటే నాకు స్పెసిఫిక్‌గా నచ్చేదైతే స్పెషల్ చికెన్ బిర్యానీయే. మీకేం చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ ఫస్ట్ మామిడి పండనమాట. 2025లో ఫస్ట్ మామిడి పండు ఇదనమాట. నైబర్స్ ఇంట్లో చెట్టుంటే వాళ్ళు ఇచ్చారు మాకు. ఇంకా నేను టేస్ట్ కూడా చేయలేదు. కొంచెం కచ్చగా ఉంది అని పక్కకి పెట్టాను. ఏదైనా సో, వాళ్ళ చెట్టుకి మామిడి పండ్లు చాలా కాస్తాయి. టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్కటి మినిమమ్ హాఫ్ కేజీ ఉంటుంది. చాలా బావుంటాయి. సో, టేస్ట్ చూడమని ఇచ్చారనమాట 2 పండ్లు. ఫస్ట్ ఇయర్ 2025 ఫస్ట్ పండు. సో, బయట కొన్నయితే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి తిందాంలే, ఇది ఇచ్చింది కదా అని చెప్పి అట్లా పక్కకు పెట్టాను. అందులో ఇంక నాన్ వెజ్ తినేసాము. నాన్ వెజ్ తిన్నాక తీసుకున్నా కదా అని చెప్పేసి ఇంక నేను పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా పక్కకి పెట్టేసాను. స్మెల్ అయితే స్వీట్ స్మెల్‌గా వస్తాయి మామిడి పండు. సూపర్‌గా ఉంటుంది. ఎంతమంది మామిడి పండులో ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో, ఇక ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తప్పకుండా తినాలి అండి. కాకపోతే ఇప్పుడు బయట అన్ని మందేసి పండిస్తున్నారు. ఆ మామిడి పండు తినడం వల్ల కొంచెం స్కిన్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఒక బకెట్‌లో వాటర్ పోసి చాలా సేపు పండ్లని పెట్టినట్లయితే అలాంటి బాధ ఉండదని చెప్పేసి విన్నాననమాట. ఇంకా అది మీతో ఎలా సందర్భం వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను. సో, మామిడి పండ్లయితే మిస్ చేసుకోకండి. సమ్మర్‌లో వచ్చే మామిడి పండ్లు కుమ్మేయండి. ఇంకా మేము కూడా కుమ్మేస్తాము. ఇది కొంచెం పండిన తర్వాత. అండ్ ఫైనల్లీ ఇంక ఈరోజు వంట లేదు, తంట లేదు. జస్ట్ చాయ్ పెట్టినా, కాఫీ పెట్టినా అంతే. పొద్దున్న నుంచి ఇంకేమీ చేయలేదు వంట దగ్గర. అసలు గ్యాస్ స్టవ్ కనుక్కునే పని ఉండే ఈరోజు. లిటరల్లీ 10 డేస్ అయిపోయింది గ్యాస్ స్టవ్ కడక్క. ఇంకా అది కూడా బద్ధకం అయిపోయి ఇంకా అది కూడా అలానే వదిలేసి ఇంకా అక్కడ మందం కొంచెం తూడ్చేసేసి ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకొని ఇంకా పండుకున్నాం అనమాట. సో, దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ది సండే. ఇంక సండే పెద్దగా ఇంట్లో వంట చేయలేదు. పెద్దగా షూట్ చేయాలని మూడ్ లేకుండే. అందుకే కొద్దిగానే షూట్ చేశాను. అండ్ ఫైనల్లీ తిన్నది అరగాలంటే కొంచెం థమ్స్ అప్ తాగాలి కదా అని చెప్పేసి థమ్స్ అప్ తెప్పించుకొని ఇంకా తాగేసి నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా దేవుడిని మొక్కుకొని పండుకోవడమే. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అండ్ బై ది వే కామెంట్ చేయండి. బిఫోర్ బర్త్‌డే అండ్ మ్యారేజ్ బిఫోర్ బర్త్‌డే, మ్యారేజ్ ఆఫ్టర్ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో, నేను చెప్పిన మ్యాటర్‌కి ఎంతమంది సింక్ అయ్యి ఉంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్‌లో మాట్లాడుకుందాం. బాయ్ గైస్. విష్ యూ ఆల్. అందరూ బాగుండండి. అందరం ఏముండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. Please subscribe to my channel.